ఏ తిట్టిగాడు లేదా ఆకలి అవుతుందా తిట్టిగాడు నీకు? తిట్టిగాడు ఆకలి లేదా చిన్నపక్కకి? నాన్న ఆఫీస్కి వెళ్తున్నావా? బాయ్. ఎప్పుడు వస్తావు మళ్ళీ? బాయ్ కిటి. ఏంట్రా రోజు నాన్న వెళ్తున్నాడంటే లేచి కూర్చున్నాను నేను. బాయ్ అంట. బాయ్ చెప్తున్నావు ఏంటన్నా మరి? నాన్న ఆఫీస్కి వెళ్తున్నాడు ఇలా మరి నాన్న అనే మాట వినిపించగానే కళ్ళు తెస్తాడు, లేదంటే అని చెప్పి అటు ఇటు తిరిగి పడుకుంటాడు. లేచింది నాన్న వెళ్తున్నాడు అనేటప్పటికి కళ్ళు ఓపెన్ చేసేసింది. లైటింగ్ అది నేను వేసాను. బాగుందా? డోర్ కూడా మీకు ఎండ పడుతుంది మరి అని ఓపెన్ చేయలేదు. బుజ్జి రాబిట్, గుడ్ మార్నింగ్ బుజ్జి రాబిట్. హాయ్. ఓ ఏంటో ఆలోచిస్తుంది కాసేపు. ఏంటో ఇవాళ ఏమట్లా ఆడుకోవాలి? ఎవరితో ఆడుకోవాలి, ఏం ఆడుకోవాలన్నా? అవునా? అప్పు ఎట్లా నవ్వుతుంది గుర్తుకొస్తున్నాను. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ చియా పుడింగ్. దీంట్లోకి మళ్ళీ ఫ్రూట్స్ వేస్తాను. అదేమో పొమగ్రనేట్, ఫ్రూట్ ఏమో పొమగ్రనేట్, ఇంకోటేమో సపోటా. సపోటా అయితే మంచిగా స్వీట్గా ఉంటున్నాయి. ఇంకోటి యాపిల్. ఇవన్నీ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. దీంతోనే ఫిల్లింగ్ అనిపిస్తుంది చాలాసేపు. ఈ చియా సీడ్స్ ఏమో నైట్ వేడి చేసి మళ్ళీ చల్లార్చిన పాలు ఉంటాయి కదా, దాంట్లో వేసి దాంట్లోనే అంటే హనీ కానీ జాగరి ఇట్లాంటివి కాకుండా డేట్స్ వేసాను అనమాట. ఇందులో డేట్, ఇందులో ఒక డేట్ అలా వేసాను. దాంతోనే మంచి స్వీట్నెస్ వస్తుంది కదా నానిపోయింది కాబట్టి. అండ్ అలాగే ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా ఫిల్లింగ్ అనిపిస్తుంది. అండ్ ఒకటేమో బనానా. ఈ బనానాని అందులో ఆఫ్ ఇందులో ఆఫ్ వేస్తాను. ఈ చియా పుడ్డింగ్, ఓవర్ నైట్ ఓట్స్ ఇవి ఉంటాయి కదా, వీటిలోకి బనానా వేసుకుంటే అయితే మంచి టేస్ట్ అనిపిస్తుంది నాకు. బనానా, పొమగ్రనేట్ ఇవి మంచిగా, ఎక్కువగా బనానా. మళ్ళీ కొన్ని పొమగ్రనేట్స్ కలర్ కోసం పైన వేసేస్తా. ఇవి ఎందుకో కొంచెం కలర్ తక్కువగా ఉన్నాయి. బయట మార్కెట్లో తీసుకొచ్చాము అనమాట. ఆన్లైన్లో తీసుకున్నవి ఎలా ఉంటున్నాయి అంటే ఫుల్ కలర్ఫుల్గా ఉంటున్నాయి. వీటిలో కూడా ఇంజెక్ట్ చేస్తారేమో అనిపిస్తుంటారు అవి చూస్తుంటే. ఇవి కొంచెం కలర్ తక్కువ ఉన్నాయి. మేబీ ఇవి కొంచెం మంచివి అనుకుంటా. ఆన్లైన్లో కొన్ని పొమగ్రనేట్ అయితే రెడ్ కలర్లో ఉంటున్నాయి అసలు. డ్యూటీ బ్రష్ ఎవరైనా ఇల్లంతా తిరిగి చేసుకుంటారా చెప్పు? అలా చేసుకుంటారా? దా సింక్ దగ్గరికి వెళ్ళు. నేను వెళ్తాను అనట్లేదు, నిన్ను సింక్ దగ్గరికి వెళ్ళు అంటున్నా. వెళ్తానంటే చాలు బాయ్ చెప్పేస్తుంది. దా బ్రష్ సరిగ్గా చేసుకో. పళ్ళు ఎక్కడున్నాయి? తోమ్మరి మంచిగా. ఇంకెక్కడికి రా, ఇంకెక్కడికి. ఈరోజు ద్యుతికి వీట్ రవాతో చేశాను బ్రేక్ఫాస్ట్. మాదేమో చియా పుడ్డింగ్ ఆల్రెడీ నేను తినేసాను. సో తనకి ఇప్పుడు ప్రిపేర్ చేసి పెడుతున్నా. ఇంకా మ్యాక్సిమం 9 లోపు కంప్లీట్ అయ్యేలాగా చూసుకుంటాం. అందరివి కంప్లీట్ అయిపోతాయి 9 లోపు. హాయ్. ఏంటది? చెప్పు కాదు, క్లిప్. భలే ఆడతావురా నువ్వు. దాదా ఇప్పుడు ఎండగా ఉంది, తర్వాత వెళ్దాం లేదా దిది, తర్వాత వెళ్దాం దా. ఈవినింగ్ వెళ్దాం బయటకి దా.
జ్యోతి ఎందుకు రాలా? అయ్యో తిరుగుతూనే ఉంటుందిరా బాబు. ఏంటి చెప్పేంటో. అందులోకి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు కదా, దెబ్బ తగలదా కదా. ఏంటిది? ర్యాబిటా? ర్యాబిట్ ర్యాబిట్ నువ్వుదా అంట చిన్న స్లో. థ్యాంక్ యూ మంకీ. జ్యోతి ఎలా అంటుంది మంకీని? ఎలా అంటుంది? మన్ మన్ మంకీని మన్. కార్ తీసుకొస్తావా? జీప్ తీసుకొస్తావా జ్యోతి? జీప్ కింద ఉంది చూడు జీప్. ఇక్కడ అదిగో కారు. అది కళ్ళకి పెట్టుకోవాలా జ్యోతి? నీకు ఎలా తెలుసురా? అమ్మో గ్రేట్ రా జ్యోతి గడు నువ్వు. అది ఎక్కడ పెట్టాలరా? ఎలా పెట్టుకోవాలి? నాకు వద్దులే, నువ్వు పెట్టుకో. బాగుందా? ఇట్రా బాగుందా అమ్మకి? అమ్మా మామ ఎవరమ్మా? దితిగాడు ఏం చేస్తున్నారా నాన్నని? ఏంటో ముసు నవ్వులు నవ్వుతుంది. తీసుకో, కిందనే కదా పడింది. నాన్న స్మెల్ చూపిస్తుంది అంట. నాన్న స్మెల్ చూపించు. ఏ నీకు స్మెల్ నచ్చలేదు కానీ అందరికి చూపిస్తావా? చెప్పేదా కుదిరిపెట్టదు. ఏం చేసినావు అమ్మా నాన్నకి? నిన్న కీరా పెట్టుకున్నావు కదా, అది అబ్జర్వ్ చేసి ఉంటుంది, అందుకని కళ్ళ మీద పెడుతుంది. అవునా జ్యోతి? నాన్నకి చల్లగా ఉండాలని పెడుతున్నావా? ఓ 1 year నుంచి ఇది నేను ఎక్కువ వాడలేదు, అంతకుముందు వాడాను కానీ ఇప్పుడైతే కంపల్సరీ యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే జ్యోతికి చాలా చిన్నగా కట్ చేయాలంటే టైం పడుతుంది కదా, ఇందులో అయితే ఫాస్ట్గా అయిపోతుంది, ఒక 5 minutes లో అంతా కంప్లీట్ అయిపోతుందని ఇది వాడుతున్నాయి. ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ చేసాం కానీ కొంచెం ఆకలి వేస్తున్నాం, కానీ కొన్ని చిక్ పీస్ ఈ రోస్టెడ్వి బాగుంటాయి అండ్ మంచిగా ప్రోటీన్ కూడా ఉంటుంది కదా, బాగుంటుంది. యాక్చువల్గా రాగి లడ్డూలు చేయడానికి టైం కుదరలేదన్నమాట, అందుకని రాగి పిండి జస్ట్ అలాగే పెట్టేసుకున్నాము. ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 or 2 spoons వేసుకునేలాగా అని చెప్పి ఇలా పౌడర్ చేసుకుని పెట్టుకున్నాం అనమాట. ఇలా డ్రై ఫ్రూట్స్తో కలిపి పౌడర్ చేసి పెట్టేసుకుంటున్నాము. ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఇలా ఈ పౌడర్ 1 or 2 spoons తింటుంటాం అనమాట. అందుకని హ్యాండీగా ఉండాలని డైనింగ్ టేబుల్ దగ్గర, ఎలాగో లేకపోతే ఇక్కడే ఉంటుంది, సో ఏమైనా కావాలంటే వర్క్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటుందని చెప్పి, అండ్ ఎక్కువగా తిరిగే స్పేస్ ఇదే కాబట్టి ఇక్కడ ఉండే హ్యాండీగా ఉంటుందని చెప్పి క్రాకరీలో అరేంజ్ చేస్తున్నాం అనమాట. దెబ్బ తగిలిందా? ఎక్కడ తగిలింది? ఏం తగిలించుకున్నావు? ఎక్కడ తగిలించుకున్నావు చెప్పు. ఏది తగిలించుకున్నావు? సోఫానా? ఎలా తగిలింది చూపి ఒకసారి. అలా ఎగిరితే మళ్ళీ తగిలించుకోవడానికి వెళ్తున్నావు. అలా తగిలిందా? ఇలా వెళ్ళగానే అలా తగిలిందా? మరి ఎందుకు ఎగురుతున్నావు నువ్వు? అలా తగిలిందా? ఇప్పుడు ఇక్కడ దెబ్బ తగిలిందా? అదా, మరి అలా గట్టిగా తగిలించుకోకూడదు కదా, స్లోగా వెళ్ళాలి కదా అక్కడికి.
మళ్ళీ తగిలించుకుంటున్నావా? పోన్లే, నాకు తెలుసు ఎలా తగిలిందని. కూర్చో. ఇంకోటి తగిలిందా పాపం బుజ్జి పాపకి? తగ్గిపోతుందిలే. మూతి కూడా తగిలిందా? అయ్యో, ఎన్ని దెబ్బలు తగిలినాయి బుజ్జి పాపకి. అయ్యో, మళ్ళీ 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 అల్లరి. ఇప్పుడే కదా తగిలిందని వచ్చావు. అయిపోయిందా? అప్పుడే అయిపోయిందా? బుజ్జి పాపకి అల్లరి. బుజ్జి పాప అల్లరి.